అందరికీ హాయ్ అండి. మనం స్టవ్ వెలిగించి మనం గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసి బగారా రైస్ చేస్తున్నాం. మన ఇంట్లో ఏమేమి కూరగాయలు ఉంటాయో అవి సన్నగా తరిగి పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. అన్నీ రెడీ చేసుకొని పక్కకు పెట్టుకుంటే ఈజీగా పని అయిపోతుంది. బగారా దినుసులు వేసినాక నెయ్యిలో కొంచెం సేపు మగ్గించుకోవాలి. దినుసులు మగ్గించుకున్నాక ఉల్లిపాయలు మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేయాలి. వేసేసిన తర్వాత పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్ కొన్ని, ఆలుగడ్డ ముక్కలు కొన్ని, ఎంత కావాలో మనం అన్ని కూరగాయలు బాండీలో వేసేసేయాలి. వేసేసిన తర్వాత గరిటె తీసుకొని తిప్పాలి. బిర్యానీ ఆకులు కూడా వేసేసేయాలి. టమాటో ముక్కలు కూడా వేసేసిన తర్వాత గరిటె తీసుకొని తిప్పాలి. తిప్పిన తర్వాత కొంచెం మగ్గుతుంది. మగ్గిన తర్వాత ముక్కలు మగ్గిన తర్వాత సరిపడగా సాల్ట్ వేసి 2 స్పూన్లు వేసాము. కొంచెం పసుపు మనకి హెల్త్కి చాలా మంచిది. అల్లం ముద్ద, ఫ్రెష్గా చేసుకున్న అల్లం ముద్ద కూడా వేసి కూరగాయల్లో అంతా మంచిగా కలిసేట్టుగా కలపాలి. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా వేసేసేయాలి. పుదీనా మా దగ్గర లేదండి, మేము స్కిప్ చేసేసాం. అయినా పర్వాలేదు, కొత్తిమీర వేసాము. వేసేసిన తర్వాత తగినంత కారం, మీకు స్పైసీగా కావాలంటే కారం వేసుకోండి. ధనియా పౌడరు, కసూరి మేతి కూడా వేసి వాటర్ వేసుకోవాలి. 5 గ్లాస్ వాటర్ వేసేయాలి. వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అన్నీ కలిసేట్టుగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం కూడా వేసేసి మూత పెట్టేయాలి. ఒకసారి అన్నీ కలిపి బియ్యం కూడా వేసాం కదా, అన్నీ కలిపిన తర్వాత ఏమన్నా తక్కువ అయితే సాల్ట్ గిట్ట మళ్ళీ వేసుకోవాలి. మళ్ళీ అన్నీ మగ్గిపోతే తర్వాత కలవవు. ఇలా ఈజీగా మనం పులావ్ ఉడుకుతుంది. ఇంకొంచెం సేపు ఉడకనిచ్చి ఈజీగా పులావ్ ఇలా ఇంట్లోనే మనం టేస్టీగా చేసుకోవచ్చు. బాయ్.